అన్ని రోజులకెత్తైతే వీకెండ్ మరొక ఎత్తనే చెప్పాలి. ఎందుకంటే వీకెండ్ వచ్చినా హోస్ట్ నాగార్జున గారు హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పులన్నిటిని కడిగి పడేస్తూ ఉంటారు కాబట్టి, ఇదే తరహాలో ఇమాన్యుయల్‌ని కడిగి పడేశారు. మరొక విధంగా ఇమాన్యుయల్‌ని మెచ్చుకున్నారని చెప్పాలి. ఇక ఇమ్ము దగ్గరికొచ్చి, "ఇమ్ము ఏదేమైనా సరే గాలి, నీరు, నిప్పు టాస్కు రపరప ఆడించావు కదా! హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ మొత్తానికి కూడా ఆ టాస్క్‌లో ఏం ఆడావయ్యా? ఆ టాస్క్‌లో నువ్వు విజయం సాధించి మొత్తానికి సేఫ్ జోన్‌లోకి వచ్చేసావంటూ హోస్ట్ నాగార్జున గారు ఇమాన్యుయల్‌ని పొగిడేశారు. ఇక తర్వాత ఇమాన్యుయల్ నీకోసం ఒక వీడియో వేసి చూపిద్దాం అనుకుంటున్నాను అంటే, ఏం వీడియో అంటే అది పవన్ కళ్యాణ్‌ను ఏదో నువ్వు ఫేవరిజం చేయలేదు. భరణికి, డెమాన్ పవన్‌కి ఫేవరిజం చేశావంటూ ఏదైతే సౌండ్ టాస్క్ ఉందో అది క్లారిటీ చేయడానికి వీడియో వేస్తున్నానంటూ వీడియో వేశారు. అయితే అందులో డెమాన్ పవన్ అలాగే భరణి వీళ్ళిద్దరూ కరెక్ట్ పొజిషన్‌లో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ చిన్నగా బెండ్ అవ్వడంతో చూసావు కదా! పవన్ కళ్యాణ్ నువ్వు వాళ్ళిద్దరికన్నా బెండ్ అయ్యావు కాబట్టి అప్పటికి కూడా హిమానియలు 100కి 100% చెప్తూనే ఉన్నాడు. బెండ్ అవ్వకు పవన్ కళ్యాణ్ అయినా నువ్వు ఆ మాట వినిపించుకోలేదు కాబట్టి నిన్ను డిస్‌క్వాలిఫై చేశాడు. ఎప్పుడైతే క్లారిటీ అర్థమైందా అంటే, అర్థమైంది సార్ అంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. దీంతో పవన్ కళ్యాణ్, "ఇమాన్యుయల్ నీతో ఇంకొక విషయం మాట్లాడాలనుకుంటున్నా. నువ్వేదైతే బెలూన్ టాస్క్‌లో సంచాలక్‌గా చేశావు కదా! అది కరెక్ట్‌గానే చేశావు. రీతూకి ఫేవరిజం చేశావని నాకనిపిస్తుంది" అంటే, "లేదు సార్ ఇక్కడున్న కంటెస్టెంట్స్‌లో ఎవరికీ నేనెప్పుడు ఫేవరిజం చేయలేదు. నిజంగా ఆ బెలూన్ టాస్క్‌లో అయితే గనక కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యాను. నేనైతే సంచాలక్‌గా వరస్ట్‌గానే చేశాను. నేను యాక్సెప్ట్ చేస్తాను సార్" అంటూ ఇమాన్యుయల్‌ని చెప్పుకొని వచ్చాడు. అయితే నాగార్జున అదే కదా! అప్పటికి రాము వాదిస్తూనే ఉన్నాడు. "రీతు ఆ పక్కనే బెలూన్ వేసింది అంటే, నువ్వు చూసావా క్లారిటీగా అని అడుగుతున్నావు. అందుకే మొత్తానికి బిగ్ బాస్ కలగజేసుకొని మీకు ఆ టాస్కు అర్థం అవ్వలేదు కాబట్టి ఆ టాస్క్‌ని డిస్‌క్వాలిఫై చేసేసారు. నిజంగా చెప్పాలి అంటే మీ అందరికన్నా సంజనాకే ఆ టాస్క్‌లో మైనస్ అయింది పాపం. ఆమె నిజంగా చాలా జెన్యూన్‌గా ఆడి కష్టపడి 100 మార్క్స్ తెచ్చుకున్నప్పటికీ కూడా కేవలం సంచలకంగా మీరిద్దరూ వరస్ట్‌గా చేయడం వల్ల ఆ టాస్క్‌లో సంజనకి 100 పాయింట్స్ పోయినాయి. అంటే మీ అమ్మకి కావాలని నువ్వే తీసేసావా అంటూ సంజనకి చెప్పడంతో, అవును సార్ అదే కదా! ఎంత కష్టపడినా సరే రాలేదు అంటే, సంజనని నీతో మాట్లాడనమ్మా తర్వాత అంటూ ఇమ్మాన్యుయల్ ఏదేమైనా సరే సంచాలక్‌గా ఒక టాస్క్‌లో బాగా చేసినప్పటికీ ఇంకొక టాస్క్‌లో వరస్ట్‌గా చేశావు. కానీ ఏదేమైనా సరే ఈ వారం పెర్ఫార్మన్స్ అంతా చూస్తే నువ్వు చాలా బావుంది కాబట్టి నీకు ఈ గోల్డ్ స్టార్ ఇస్తున్నానంటూ మరొక గోల్డ్ స్టార్ అయితే ఇచ్చేశారు ఇమాన్యుయల్‌కి హోస్ట్ నాగార్జున గారు. అంతేకాకుండా ఇమాన్యుయల్‌కి ఒక బంపర్ ఆఫర్ గూడా ఇచ్చారు. ఆ ఆఫర్ ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.